తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఎప్పుడూ కూడా సమయం రాలేదు మేము కలవటానికి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చినా సరే మేము కలుసుకోవాలనేటటువంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. మేము ఉన్నటువంటి బిజీ అవ్వచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి కేంద్రీకరించడం అవ్వచ్చు, అలాగే ఏపీలో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు. అంటే అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వస్తున్నా సరే ఆయన్ని కలవలేకపోయామని చెప్పేసి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతి కూడా ఇద్దరు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంని కలవటం జరిగింది. అలాగే సచివాలయంలో, వెలగపూడి సచివాలయంలో అయితే మాత్రం ఆయన ఛాంబర్లో చంద్రబాబు నాయుడిని కలిశారు. అంటే ఈ ఇరువురి మధ్య ఏమన్నా చర్చకు వచ్చాయా తెలంగాణ అలాగే ఏపీ అంటే అలాంటి చర్చలు ఏమీ లేదు. సానుకూలంగా అంటే మేము స్నేహపూర్వకంగా కలిసాము. గత అంశాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు అంశాలు అవేమీ ప్రస్తావనకు రాలేదు. కాబట్టి ఇద్దరం కూడా రాజకీయాల్లో చాలా సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఆయన 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభినందించడానికి మాత్రమే మేము రావడం. ఒక కార్యక్రమానికి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్నేహితులు ఇంట్లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి మేము హాజరవటం జరిగింది. విజయవాడలో మా స్నేహితులు ఉంటారు, ఆయన ఇంటికి రావటం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడిని కలవాలనేటటువంటి అంశంతో మేము ఆయన్ని కలవటం జరిగింది. అయితే మాకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వటం, చంద్రబాబు నాయుడిని కలిసి అభినందించడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా మాకు అభినందనలు తెలపడం జరిగింది. మొత్తానికి ఇదైతే మాత్రం అంటే విజయవాడలో ఒక ఫంక్షన్ గురించి మేము రావటం వలన చంద్రబాబు నాయుడిని కలిసాము. అంతేగాని ఏదో ఇది రాజకీయ ప్రాధాన్యత ఉంది, లేకపోతే తెలంగాణ అంశాలు కానీ ఆంధ్రప్రదేశ్ అంశాలు కానీ వీటికి ప్రాధాన్యత అయితే ఇవ్వలేదు. ఆ అంశాలు కూడా చర్చకి రాలేదు. ఇద్దరు యోగక్షేమాలు అంటే కుటుంబ యోగక్షేమాలు, అటు చంద్రబాబు నాయుడు కుటుంబ యోగక్షేమాలు, మరోపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాం. ఇరువురి మధ్య మాత్రం ఓన్లీ స్నేహపూర్వకంగానే మేము కలిసాము తప్ప రాజకీయ అంశాలు కానీ లేకపోతే ఎట్లాంటి ప్రస్తావన కూడా రాలేదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.